ప్రైజ్ ద లార్డ్. అపోస్తుల కార్యం 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అంటే చూసారండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు బలమైన శక్తి పొందుకుంటామండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా దేవుడు లేఖనానుసారంగా మాట్లాడుతూనే ఉంటాడండి. ఎందుకు అనంటే బాప్తీసం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు బలంగా మనలోకి వస్తారు అని ఎంత నిజమో, ఆయన నమ్మి విశ్వసించి ఆయనే నిజమైన రక్షకుడు అని చెప్పి మనం రూఢిగా నమ్మి ఆయన లేఖనానుసారంగా ముందుకు కొనసాగుతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడండి. బాప్తీసం పొందుకున్నప్పుడు ఏ రకంగా అయితే పరిశుద్ధాత్మతో మనం జీవించగలుగుతున్నామో, ఆయనే నిజమైన దేవుడు అని ఎరిగి మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. అందుకే బలమైన శక్తి అయిన కార్యాలు ఆయన జరిగిస్తానని చెప్తున్నాడు. ఎప్పుడు అది ఆయన మనం ప్రతిదీ కూడా భూ దిగంతముల వరకు సాక్షులుగా వారితో చెప్పునంట. అంటే చూసారండి, అంటే యెరూషలేములోను యూదయ సమరయ దేశములందటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులైందిరని వారితో చెప్తారంటండి. అంటే ఏంటి, మనం రక్షణ పొందుకున్నామని, నీటి బాప్తిసమని ఎలా అయితే మనకి తెలుస్తుందో బంధుమిత్రుడు స్నేహితులకి, మనం పరిశుద్ధాత్ముని ద్వారా మనం ముందుకు వెళ్తున్నామని ఎప్పుడు తెలుస్తుంది అంటున్నారు? ఆయన శక్తిని పొందుకున్నప్పుడు బలమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అంటే వీళ్ళు ఇదివరకు లేరే, వీళ్ళు భలే చక్కగా వీళ్ళలో చాలా మార్పు వచ్చిందే, అంటే వాళ్ళ మాట తీరు, అంటే వస్త్రధారణ అన్నీ మారిపోయినాయే, వీళ్ళు ఇదివరకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడేవారే, అది లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వస్త్రధారణ ఉండేది, అది లేదే, ఎలాగ ఇదంతా మార్పు అంటే పరిశుద్ధాత్ముడు అక్కడ కార్యాలు జరిగిస్తున్నాడండి. అందుకే శక్తి నొందురు అని అంటే ఏంటి, బలమైన కార్యాలు. మనం ఇదివరకు ఎంత ప్రయత్నించినా ఆ పనుల్లో విజయాలను పొందుకోనప్పుడు ఇప్పుడు మనం పొందుకున్నామంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అక్కడ మనకి ఆ కార్యాలు బలంగా జరుగుతున్నాయని చెప్పి మనకి మన ఇరుగు పొరుగు బంధుమిత్రులు అందరికి కూడా తెలిసిపోతుంది. ఇది వీళ్ళ ద్వారా కాదు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగుతుందని కూడా మనం చెప్పక్కర్లేదండి. దేవుడు మన ద్వారా జరిగించుకునే కార్యాల ద్వారా ఆయన ఇంకా బలంగా భూ దిగంత వరకు మన సాక్షులుగా ఉంచుతానని చెప్తున్నాడు. ఎంత గొప్పదనిదండి పరిశుద్ధాత్ముడు అనేది, చాలా గొప్ప గిఫ్ట్ అండి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా, అంటే మన కోసం అన్నీ అనుభవించి ఒక కాపరిగా అన్నీ కూడా ఆయన ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు భరించి ఉన్నాడండి. ఇది క్రిస్మస్ తినాలని చెప్పి మనం ఏదో ఆనందంగా మనం జరిగిస్తున్నాం, కానీ అందులో ఎంత సంతోషం ఉందో అంత బాధ కూడా ఉందండి. గమనించండి ఇక్కడ. ఎందుకనంటే ఆయన స్వయంగా మన కోసం చనిపోవటానికి నిర్ణయించుకొని వచ్చాడండి భూమి మీదకి. మనుషులు ఎవరన్నా సాయం అడిగితేనే చేయడానికి బాధపడుతున్నామే, ఏకంగా ఆయన మన కొరకు చనిపోవటానికి వచ్చాడండి. అటువంటి క్రిస్మస్ దినాల్లో మనం ఎంతో ఆనందంగా గడుపుకుంటున్నామంటే ఆయన మనకి ఈ రకంగా మనకు ఎంతో స్పష్టంగా ఆయన సెలవిస్తున్నాడండి. ఎందుకనంటే ఆయన గొర్రెపిల్లగా బలి అవ్వటానికి వచ్చి ఉన్నాడు. తన కుమారులు కుమార్తెలుగా మనల్ని ఎంచుకొని పరిశుద్ధాత్ముడు, మనం ఆయన లేకపోతే ఆయనకు తెలుసండి, ఆయన రావటము తెలుసు, ఎప్పుడు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాడో కూడా తెలుసు. కాబట్టి ఈ లోపల అన్ని విషయాల్లో కూడా సమస్తము సమకూర్చి మేలు కొరకే జరిగించడం కోసం ఆయన మన కొరకు వచ్చాడండి. అంటే క్రిస్మస్ దినాలు ఎంత ఆనందంగా గడుపుతున్నామో, ఆయన మన కోసం ఎందుకు వచ్చాడు, ఎందుకు పుట్టాడని కూడా గమనించి ఆ రకంగా దేవుడు గురించి మరింతగా తెలుసుకొని, పరిశుద్ధాత్ముడ వస్తే మనలో శక్తిని అందుకోవడం ఏంటి, ఇవన్నీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి మరింతగా కొంచెం ఆలోచించినట్లయితే దేవుడు లేఖనానుసారంగా ఆయనలో మనలో బలమైన కార్యాలు జరిగించుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆదిమంతవరకు ఆదిమ ఆయనే, అంతము ఆయనే, అల్ఫా ఒమేగా దేవుడు ఆయనే, అన్నీ ఆయనేనండి. కడపడివాడు మొదటివాడు ఆయనే, కడపడివాడు ఆయనే, అన్నీ ఎరిగి ఉన్న దేవుడు. ఎందుకు అని అంటే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి బలమైన కార్యాలు జరిగించుకోవాలనుకుంటే తండ్రి ఆరోహణం అవుతూ ఏమని చెప్పి ఉన్నాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు, పరిశుద్ధాత్ముని మీకు అనుగ్రహిస్తున్నాను, ఆయన మీకు సహాయం చేయనుగాక అని చెప్పే తండ్రి స్వయంగా ఇచ్చిన మాట అండి. అందుకే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందురు అంటే ఏంటి, అదేదో లోకానుసారంగా మనం ఏదో అవి కావాలి ఇవి కావాలి ఇవన్నీ కూడా మనకు సాయం చేయటానికి, మరి ముఖ్యంగా మన ఆత్మని రక్షించుకోవడానికి పరిశుద్ధాత్ముడి సాయం మనలో
బలంగా కార్యాలు జరిగించుకోవాలని ఆశపడుతున్నాడండి. లోకానుసారంగా బ్రతకటం అది 80 70 అధికమైతే 80 అన్నట్టు కీర్తన గ్రంథం 90 అధ్యాయంలో మరి ముఖ్యంగా మన ఆత్మను రక్షించుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మను మరింతగా మనం పొందుకున్నప్పుడు భూ దిగంతముల వరకు సాక్షులుగా ఎందుకని ఉంటాము అని అంటే ఆయన రాకళ్ళు ఎత్తబడే వారి గుంపులో కూడా మనం ఉండేవారముగా దేవుడు కోరుకుంటున్నాడండి. లోకానుసారంగా మనం ఏ రకంగా జయించలేకపోతున్నామో దేవుడు పరిశుద్ధాత్మ మనకు సాయం చేస్తానని చెప్తున్నాడు. అదేవిధంగా ఆయన ఆత్మ మరింతగా నింపి ఆయన రాకల్లో కూడా మరింతగా మనల్ని సిద్ధపాటు కలగచేయాలని కూడా ఆశపడుతున్నాడండి. లేఖనుసారంగా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ మనకేదో వచ్చినప్పుడు శక్తిని ఉందిరనంటే ఏదో బలం వచ్చేసింది నాకేదో అని కాదండి. అంటే మనలో ఆయన శక్తి బలమైన కార్యాలు జరిగించుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే లోకానుసారంగా ఎన్నో జయించలేకపోయినా కూడా మనం జయించగలమని చెప్తున్నాడు. నేను విజయాన్ని ఇస్తానని చెప్తున్నాడు. అదేవిధంగా క్రిస్మస్ దినాల్లో మరింతగా ఆయన మన కొరకు ఎందుకు పుట్టాడు, ఎందుకు ఈ రకంగా మనం క్రిస్మస్ దినాలు కూడా మనం ఈ రకంగా సంతోషభరితంగా జరుపుకుంటున్నామని కూడా ఒక్కసారి ఆలోచించి అసలు పరిశుద్ధాత్ముడు ఎందుకు ఈ రకంగా లేఖనుసారంగా మనతో మాట్లాడుతున్నాడని కూడా ఒక్కసారి ఆలోచించినట్లయితే దేవుడు పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా ఆయన మనలోకి వచ్చినప్పుడు శక్తిని పొందుదురు అంటున్నాడు కదండి. ఆ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు వీటన్నిటికి కూడా జవాబు ఆయనే మనకి బయలుపరుస్తాడు. లేఖనుసారంగా బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడండి. స్కూల్కి వెళ్ళి పిల్లలు మాస్టర్కి ఎలా అయితే మాస్టర్ పిల్లలకి బోధిస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా అర్థమవుతుందో, కొన్ని విషయాలు వాళ్ళకి అర్థం కానప్పుడు కూడా అడిగి ఎలా తెలుసుకుంటారో మనం కూడా పరిశుద్ధాత్మ దేవా నువ్వు మాలోకి వస్తే మేము శక్తిని పొందుతాము అంటున్నావు, మరి భూలోక దిగంత వరకు సాక్షులుగా కూడా ఉంచుతానంటున్నావు అని చెప్పి మనం ఎప్పుడైతే మనం దేవుడితో మాట్లాడుతూ ఉంటామో తప్పకుండా దేవుడు సాయం చేస్తాడండి. లేఖనుసారంగా దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా మరింతగా దేవుణ్ణి ఆరాధించేవారిగా ఆయన మన కొరకు ఎందుకు వచ్చాడు, ఎందుకు ఈ రకంగా మనకి పరిశుద్ధాత్ముడిని మనకి ఇచ్చాడని ఒక్కసారి ఆలోచించినట్లయితే దేవుడు సంపూర్ణంగా అన్ని విషయాల్లో కూడా బలమైన కార్యాలు మన పట్ల జరిగించును గాక. ఆ రకంగా లేఖనుసారంగా మరింతగా కూడా పరిశుద్ధాత్మని మీరు మరింతగా పొందుకొని అనేకమైన బలమైన కార్యాలు లోకానుసారంగా అంటే కుటుంబ పరంగా ఏవైతే ఆశిస్తున్నారో అవన్నీ సంపూర్ణంగా ఆయన శక్తి ద్వారా జయం పొందుకొని వారముగా ఉందుముగాక. అదేవిధంగా ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మరింతగా అనేకులకి సాక్షులుగా ఉండేవారముగా ఉందుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.